లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఈడీ కేసులో బెయిల్ లభించిందని సంతోషపడే లోపే ఆవిరైంది. మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన కాసేపటికే సీబీఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో జూలై 25 వరకు కస్టడీలో ఉండనున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈడీ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ అరెస్ట్, కస్టడీని సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై విచారించి కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. కేజ్రీవాల్ అరెస్ట్ కేసులో సెక్షన్లు పరిశీలించాలని విస్తృత ధర్మాసనానికి కేసు బదిలీ చేసింది. సీఎంగా కొనసాగాలా వద్దా అనేది కేజ్రీవాల్ ఇష్టమంది సుప్రీంకోర్టు. No, so in the ED matter, he's been released now. But as you are aware, after the trial court had granted him bail, the CBI had also arrested him. So now in the CBI matter, although the allegations effectively overlap in both of them, because in fact the ED argued the CBI's case also. But nevertheless, technically there is a separate case which exists. That also bail petition has already been moved in the High Court. And that bail we should, its hearing is on 17th of this month. And that is not a merits bail. It's a standard bail. Unlike Section 45 PML, there is no requirement of assessing the matter on merits and then only rejecting or accepting a bail. So we'll see what happens in that. But after this, we are quite optimistic that since that is not a merits bail, he should even in the CBI matter get relief very soon. अभी ईडी केस में केजरीवाल साहब बाहर आ चुके हैं, जहाँ पे सख्त कंडीशन होती है बेल की. एज फार एज सीबीआई इज कंसर्न, जहाँ पे सख्त कंडीशन नहीं होती है बेल की, वहाँ पे 17 तारीख को मैटर डिसाइड होगा. మరోవైపు లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. సిబిఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కస్టడీ పొడిగింపునకు ఓకే చెప్పింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ సీబీఐ కేసులో తీహార్ జైల్లోనే ఉండనున్నారు కేజ్రీవాల్. ఈడీ కస్టడీలో ఉండగానే కేజ్రీవాల్ ను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అక్రమాల్లో కేజ్రీవాల్ ను ప్రధాన కుట్రదారుల్లో ఒకరుగా ఆరోపించింది. కొన్ని మద్యం తయారీ సంస్థలతో ఆప్ మాజీ మీడియా ఇన్ఛార్జి విజయ్ నాయర్ టచ్లో ఉన్నారని తెలిపింది సీబీఐ. ఆ వ్యాపారులకు అనుకూలమైన నిబంధనలు చేర్చారని కోర్టుకు వివరించింది. జూన్ 2021 నుండి జనవరి 2022 వరకు హవాలా మార్గంలో 44.45 కోట్లు గోవాకు బదిలీ చేశారని, వాటిని ఆప్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ జూలై 22కు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. సిబిఐ ఛార్జిషీట్లో తప్పులున్నాయని, కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును కవిత తరపు న్యాయవాది కోరారు. మరోవైపు ఛార్జిషీట్లో తప్పులు లేవని సిబిఐ తరపు లాయర్ వాదించారు. ఛార్జిషీట్ ఫైల్ అరేంజ్మెంట్ సరిగా చేయలేదంది సిబిఐ. రెండు వైపుల వాదనలు విన్న కోర్టు విచారణ పోస్టుపోన్ చేసింది.